తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తొలి దశలో 175, రెండో దశలో 167 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదించారు. జిల్లాలో మొత్తం 342 గ్రామ పంచాయతీలు, 4040 వార్డులు, 13.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు ఆగస్టు 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి సెప్టెంబర్ 7న తుది జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. బట్ మీకు ఇంకా మేజర్ హెల్త్ హెల్త్ ఎపిసోడ్స్ మేజర్గా రాకపోయినా ఘాట్లలో లోకల్గా పబ్లిక్ ఫేస్ అయ్యేవి అట్లాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. అంటే ఈ పిల్లలు నిజంగా కనుక ఫస్ట్ ఎయిడ్ అక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన ప్లేసెస్లో చేయగలిగింది. సీరియస్ అయ్యే కండిషన్ మనం ఇక్కడే క్రియేట్ చేసేసి వాళ్ళని ఇంటికి పంపించే పని చేయగలము. ఫస్ట్ డ్రౌనింగ్ ఏమన్నా నమ్మకం అంత లోతైతే ఉంటుంది కానీ పైన కొద్ది ఒక నీళ్ళు తాగేసిన దానికి ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళ. ఏమన్నా కట్స్ అని చిన్న చిన్న డెవలప్స్ అని మాట్లాడకుండా చేసేవాళ్ళ. మెడికల్ క్యాంప్స్ అయితే అలాగే ఉంటారు. మెడికల్ ఆఫీసర్ ఏమో ఆశలు అందరూ ఉంటారు. మనకి క్యాంప్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Pero